నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు పోగల వెంకటేశ్వరమ్మ. నేను మాజీ గవర్నమెంట్ లీడర్ని. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించేట్టు నేరస్తులు చట్టసభల్లోకి రాకూడదు అనే విషయాన్ని మేము పూర్తిగా కూడా సమర్థిస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఫస్ట్లో అంటే మనం రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని స్వతంత్రం వచ్చిన తర్వాత చట్టసభలకు ఎక్కువ కూడా సోషల్ ఎలిమెంట్స్ వెళ్ళాయి. సోషల్ ఎలిమెంట్ సంఘ సేవకులు, సంఘానికి ఏమైనా సేవ చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కువ. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళంతా ఈ రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్ళు. క్రమేపీ ఈ సోషల్ ఎలిమెంట్స్ పక్కకి వెళ్ళి వ్యాపారస్తులు రావడం మిగిలిన చేశారు రాజకీయాల్లోకి. వ్యాపారస్తులు రావడం తర్వాత ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా మెల్లగా రాజకీయాల్లోకి ప్రవేశించినాయి. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే రౌడీలు, గూండాలు, ఆర్థిక నేరస్తులు వీళ్ళంతా కూడా బ్యాంకులు మోసం చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా చట్టసభల్లోకి వెళ్ళి వాళ్ళే చట్టాలు చేస్తున్నారు. దీని మీద మేధావులు, లాయర్లు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చి చట్టసభల్లోకి సోషల్ ఎలిమెంట్సే వెళ్ళాలి, యాంటీ సోషల్ వెళ్ళకూడదు అనే దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొస్తేనే భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ముందుకు పోయింది. అందరూ కూడా ఈ పరిపాలన కూడా చక్కగా సాగిద్ది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.